ఇండియన్ గవర్నమెంట్ 2022 ఎండింగ్కి భారత్లో టోటల్ విండ్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీను 60 గిగావాట్కు పెంచాలని ప్రయత్నిస్తోంది. కానీ 54.7 గిగావాట్కు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 2021 నవంబర్కు టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 40 గిగావాట్స్తో వరల్డ్లోనే 4th లార్జెస్ట్ విండ్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ కలిగిన కంట్రీగా భారతదేశం అవతరించింది. విండ్ పవర్ను ప్రోత్సహించే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ NIWE ద్వారా దేశం మొత్తం మీద 800 విండ్ మానిటరింగ్ స్టేషన్స్ను నిర్మించడం జరిగింది. 50 మీటర్స్, 80 మీటర్స్, 100 మీటర్స్ మరియు 120 మీటర్ల ఎత్తులో విండ్ పొటెన్షియల్కు సంబంధించిన మ్యాప్స్ను రెడీ చేశారు. ఇందులో 302 గిగావాట్ విండ్ పవర్ పొటెన్షియల్ గ్రౌండ్ నుంచి 100 మీటర్ల ఎత్తులో మరియు 695.50 గిగావాట్ విండ్ పవర్ పొటెన్షియల్ 120 మీటర్ల ఎత్తులో భారత్ కలిగి ఉంది. 10,000 కోట్ల రూపాయలతో ఇనిషియల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ను భారత్ అలాట్ చేయడం జరిగింది. 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి రెన్యూవబుల్ ఎనర్జీ ఎవాక్యుయేషన్కు గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ను నిర్మిస్తోంది. విండ్ పవర్ ఇంపార్టెన్స్ను తెలుసుకున్న తమిళనాడు రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్కి సపరేట్గా తమిళనాడు ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ TEDAను 1984లోనే స్థాపించడం జరిగింది. ప్రస్తుతం అప్రాక్సిమేట్గా 9,608 మెగావాట్ల ఇన్స్టాల్డ్ విండ్ కెపాసిటీతో దేశంలోనే తమిళనాడు ముందుంది. ఆంధ్రప్రదేశ్ 4,096 మెగావాట్ల కెపాసిటీతో 6వ స్థానంలో ఉండగా 128.10 మెగావాట్ల కెపాసిటీతో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆన్షోర్ విండ్ పవర్ ప్లాంట్ ఇన్స్టాలేషన్కు కావలసిన డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. సైట్ సెలెక్షన్. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే విండ్ పవర్ జనరేషన్కు అనుకూలం. ఎందుకంటే విండ్ పవర్ జనరేషన్కు యావరేజ్గా విండ్ స్పీడ్ 12 km/h ఉండాలి. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ మొదలైన రాష్ట్రాలు విండ్ పవర్కు అనుకూలం. ఎత్తైన కొండలపై ఎటువంటి అడ్డంకులు లేని ఓపెన్ ఫీల్డ్స్లో లేదా నదులు, సముద్రాల ఒడ్డున మనకు కావలసిన విండ్ స్పీడ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి లొకేషన్స్ విండ్ పవర్ జనరేషన్కు బాగుంటాయి. ఇలాంటి ప్రాంతాలలో ల్యాండ్ ఉన్న, గవర్నమెంట్ ల్యాండ్ లీజుకి తీసుకున్న దీనిని విండ్ పవర్కు యూజ్ చేసుకునేందుకు అన్ని లీగల్ పర్మిషన్స్, నో అబ్జెక్షన్స్ను పొందవలసి ఉంటుంది. 2 మెగావాట్ విండ్ మిల్కు ల్యాండ్ యూసేజ్ 3,000 స్క్వేర్ మీటర్ల వరకు ఉంటుంది. మల్టిపుల్ విండ్ టర్బైన్స్ ఒకే దగ్గర నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే టర్బైన్కు మధ్య స్పేసింగ్ 5 to 10 times రోటార్ డయామీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు 125 మీటర్ల డయా ఉన్న విండ్ మిల్ పక్కన మరో విండ్ మిల్కు 125 × 5 = 625 మీటర్ల మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఈ డిస్టెన్స్ లొకేషన్ను బట్టి మారిపోతుంది. స్పేసింగ్ పెరిగే కొద్దీ ఎయిర్ టర్బులెన్స్ తగ్గి టర్బైన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ కిందకు వచ్చిన, నివాస పరిసరాలకు దగ్గరలో ఉన్న, వలస పక్షులు వచ్చే మార్గంలో ఉన్న, విమాన రక్షణ లాంటి వాటికి దగ్గరలో ఉన్న సంబంధిత డిపార్ట్మెంట్స్ నుంచి తగిన అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. కనెక్టివిటీ టు గ్రిడ్ అండ్ రోడ్. జనరేట్ అయిన పవర్ను దగ్గరలో ఉన్న సబ్స్టేషన్స్కు స్టెప్ అప్ చేసి తరలించవలసి ఉంటుంది. డిస్టెన్స్ తగ్గే కొద్దీ లాసెస్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి సబ్స్టేషన్ 5 కిలోమీటర్ల లోపల ఉండేలా చూసుకోవాలి. 33 kV ఓవర్ హెడ్ లైన్కు పర్ కిలోమీటర్ అప్రాక్సిమేట్గా 35 lakhs వరకు అవుతుంది. డిస్కామ్స్ లేదా ట్రాన్స్కోకు సంబంధించిన సబ్స్టేషన్స్ ఉంటాయి. వీటిలో డిస్కామ్స్కి చెందిన సబ్స్టేషన్స్లో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రిడ్ లేని సమయాల్లో పవర్ జనరేషన్ కూడా ఆపుకోవాల్సి వస్తుంది. దీనివలన ఇన్వెస్టర్స్కు కొంత లాసెస్ ఉంటాయి. కానీ ట్రాన్స్కోకు సంబంధించిన సబ్స్టేషన్స్లో లైన్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండవు. కాబట్టి ట్రాన్స్కో సబ్స్టేషన్స్ ప్రిఫర్ చేయడం బెటర్. గ్రిడ్ కనెక్టివిటీకి పర్ ఇయర్ కొంత ఫీ పే చేయవలసి ఉంటుంది. గ్రిడ్ కనెక్టివిటీతో పాటు విండ్ టర్బైన్ బ్లేడ్స్ను, మిగతా విడిభాగాలను, క్రేన్స్ను కావలసిన లొకేషన్స్కు తరలించేందుకు రోడ్ మార్గం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి టర్బైన్ బ్లేడ్స్ 50 to 100 మీటర్ల లెంత్లోనూ, మిగిలిన విడిభాగాలు అధిక వెయిట్తోనూ ఉంటాయి. వీటి ట్రాన్స్పోర్టేషన్, ఎరెక్షన్కు స్పెషల్ డిజైన్డ్ వెహికల్స్ మరియు ఎక్విప్మెంట్ వాడుతారు. కాబట్టి వీటికి ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇన్వెస్ట్మెంట్. 2
మెగావాట్ విండ్ మిల్ కు అప్రాక్సిమేట్ గా 11 crores వరకు ఖర్చు అవుతుంది. యూజ్ చేసే టెక్నాలజీ, కంపెనీ, లొకేషన్ మొదలైన వాటిని బట్టి ఈ కాస్ట్ వేరీ అవుతుంది. 20 to 40% వరకు ఓన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. మిగిలినవి బ్యాంక్స్ నుంచి 10 to 13% ఇంట్రెస్ట్ తో పొందవచ్చు. మెయింటెనెన్స్ బాగా ఉంటే విండ్ మిల్ కు 25 years వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది. విండ్ టర్బైన్ డిజైన్లో ఎంత టెక్నాలజీ యూజ్ చేసినప్పటికీ మ్యాక్సిమం టర్బైన్ ఎఫిషియన్సీ 59% వరకు మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఒకవేళ 2 మెగావాట్ విండ్ మిల్ 25% కెపాసిటీతో రన్ అయినట్లయితే పర్ ఇయర్ పవర్ జనరేషన్ ఈ విధంగా ఉంటుంది. 2000 units into 24 hours into 365 days with 25% capacity factor ఈక్వల్స్ టు 43,80,000 units పర్ ఇయర్ జనరేషన్ జరుగుతుంది. ఉదాహరణకు పర్ యూనిట్ 3 రూపీస్కి సేల్ చేసినట్లయితే టోటల్ అమౌంట్ 43,80,000 ఇంటూ 3 ఈక్వల్స్ టు 1,31,40,000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. ఈ అమౌంట్లోనే ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చులు, ఎంప్లాయీస్కు శాలరీలు, లోన్ ఉన్నట్లయితే వారికి ఇన్స్టాల్మెంట్స్, గ్రిడ్ కనెక్టివిటీ ఛార్జెస్ లాంటివి పే చేయవలసి ఉంటుంది. ఎరెక్షన్ గ్రౌండ్ ఫీచర్స్ గురించి తెలుసుకునేందుకు టోపోగ్రాఫికల్ సర్వే, గ్రౌండ్ కండిషన్ గురించి తెలుసుకునేందుకు జియోటెక్నికల్ సర్వే, గ్రౌండ్ రెసిస్టివిటీ గురించి తెలుసుకునేందుకు ఎర్తింగ్ సర్వే చేస్తారు. తద్వారా విండ్ టర్బైన్ హైట్, బేస్, సైజ్, నెంబర్ ఆఫ్ ఎర్త్ పిట్స్ లేదా సైజ్ను నిర్ణయిస్తారు. అన్ని పర్మిషన్స్, క్లియరెన్సెస్ వచ్చిన తర్వాతే ఎరెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వెహికల్స్ రాకపోకలు సాగించేందుకు తగిన రోడ్ వేస్ను నిర్మించుకోవాలి. సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ మరియు విండ్ టర్బైన్ టైప్స్ను బట్టి కాంక్రీట్ విత్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ బేస్ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇది క్యూర్ అవడానికి 2 వారాల సమయం పడుతుంది. కేబుల్ ట్రెంచెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. టవర్ నిర్మాణానికంటే ముందుగా ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానల్స్ను కాంక్రీట్ ఫౌండేషన్ మీద అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లోయర్ టవర్ సెక్షన్ను 50 tons క్రేన్తో ఎరెక్ట్ చేస్తారు. అప్పర్ టవర్ నాజిల్ బ్లేడ్స్ను ఎరెక్ట్ చేయడానికి ట్రెడిషనల్ లేదా విండ్ టవర్ క్లైంబింగ్ క్రేన్స్ను వాడి నిర్మిస్తారు. తర్వాత ఎలక్ట్రికల్ వైరింగ్ టెర్మినేషన్స్ చేసి కమిషనింగ్ మరియు టెస్ట్ రన్ చేస్తారు. కస్టమర్స్ అధికంగా పవర్ కన్జ్యూమ్ చేసే ఫ్యాక్టరీలకు రెన్యూవబుల్ ఎనర్జీను కొంతమేర తప్పక కొనుగోలు చేయాలని ఇండియన్ గవర్నమెంట్ కండిషన్స్ పెట్టింది. ప్రస్తుతం థర్మల్ పవర్ కంటే సోలార్, విండ్ లాంటి రెన్యూవబుల్ ఎనర్జీస్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. పైగా స్టేట్ గవర్నమెంట్ అందించే పవర్ యొక్క టారిఫ్లు అధికంగా ఉంటున్నాయి. కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీస్కు క్రమేపీ డిమాండ్ పెరుగుతుంది. సోలార్లో పగటిపూట మాత్రమే పవర్ జనరేషన్ జరుగుతుంది. కానీ విండ్ పవర్ పగలు, రాత్రి అన్న తేడా లేకుండా 24/7 విండ్ స్పీడ్ను బట్టి రన్ అయ్యి పవర్ జనరేషన్ చేస్తాయి. జనరేట్ అయ్యే పవర్ను బిడ్డింగ్ వేసి స్టేట్ లేదా సెంట్రల్ డిస్కామ్స్కు సేల్ చేయవచ్చు, లేదా పవర్ ఎక్స్చేంజెస్ IEX లేదా PXIL ద్వారా సేల్ చేసుకోవచ్చు. లేదంటే ఇండివిజువల్ కస్టమర్స్కు బైలేటరల్గా లాంగ్ టర్మ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇవి 12 to 25 years వరకు ఉంటాయి. విండ్ పవర్ను రీసెంట్ ఇయర్స్లో లోయెస్ట్గా 2.7 రూపీస్ పర్ యూనిట్కు సేల్ చేశారు. ఒకవేళ పవర్ ప్రొడ్యూసర్ మరియు కన్జ్యూమర్ ఒకరే అయినట్లయితే వీరు ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను వాడుకున్నందుకు వీలింగ్ ఛార్జెస్ డిస్కామ్స్కు పే చేస్తే సరిపోతుంది. పవర్ కన్జ్యూమర్స్ ఎవరూ లేనట్లయితే పవర్ కన్సల్టెంట్స్ను సంప్రదించవచ్చు. వీరు కొంత కమిషన్ తీసుకొని కస్టమర్స్ను చూపిస్తారు.